అత్త స్నాక్స్కి ఏం చేద్దాం అత్త? ఏం చేస్తావు? బజ్జీలు చేయకు. ఓకే అత్త. ఇప్పుడు మనం బజ్జీలు చేద్దాం. ఒక కప్పు తీసుకొని అందులో శనగపిండి, వాము, ఉప్పు, వంట సోడా, జీలకర్ర, అండ్ తర్వాత హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకొని దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మన పిండిని కలుపుకోవాలి. తర్వాత 1 కప్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మిర్చిని కట్ చేసుకొని దాన్ని మొత్తం సీడ్స్ లేకోకుండా చేసుకోవాలి. అప్పుడు మనకి మిర్చి స్పైస్ ఉండదు, తినడానికి ఈజీగా ఉంటుంది. అలాగే అన్ని మిర్చీస్ని అలాగే రెడీ చేసుకోవాలి. ఆ మిర్చీస్ మొత్తం తీసుకొని మనం సాల్ట్ కలిపిన వాటర్లో పెట్టుకోవాలి. అప్పుడు 1 అవర్ పెట్టుకోండి, అప్పుడు బాగుంటుంది. అండ్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అంతలోపు మనం ముందు కలిపిన పిండిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని బజ్జీలు వేసుకోవడమే. బజ్జీలు వేసేటప్పుడు ఒక సైడ్ పిండి వేసుకోకూడదండి, అప్పుడు బజ్జీలు బాగా కుక్ అవుతాయి, మిర్చి కూడా బాగా ఉడుకుతుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. 1 సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకొని బజ్జీల్ని తీసేసుకోవడమే. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత బజ్జీలు తీసేసుకోవడమే. అలా మిగతా బజ్జీలు కూడా మనం ఫ్రై చేసుకుందాం. అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బజ్జీస్ అన్నిటినీ తీసేసుకోవడమే. అంతేనండి, మన బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. అత్త బజ్జీలు రెడీ.